మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు గుడిలోకి వెళ్ళినప్పుడు గుడి ప్రదక్షిణలు అన్ని అయిపోయి దేవుని దర్శించుకున్న తర్వాత తీర్థం ఇస్తూ ఉంటారు. అసలు నిజంగా తీర్థం ఇచ్చినప్పుడు తీసుకునే పద్ధతి ఎలా ఉండాలంటారు? ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి? చాలా మంది తీర్థం తీసుకొని తలకు రాసుకోవడం, కొంతమంది ఒంటికి రాసుకోవడం, కొంతమంది వదిలేయడం అలా చేస్తూ ఉంటారు. కొంతమంది తీర్థం తీసుకొని కూడా తాగకుండా పక్కన వదిలేయడం కూడా జరుగుతుంటుంది కొన్ని రేర్ కేసెస్ లో. అసలు నిజంగా తీర్థం తీసుకునే పద్ధతి ఏంటంటారు? తీర్థము అంటే సర్వరోగ నివారణ, సర్వ వ్యాధి ప్రశమనం. మెయిన్ తీర్థంకి అర్థం అంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి, ఏ వ్యాధి రాకోకున్నట్టు మనకు కాపాడేదే తీర్థం. స్వామివారి యొక్క ఇది అనుగ్రహము అంత తీర్థంలోను ప్రసాదంలోనే ఉంటది, నైవేద్యంలో మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ప్రసాదం కళ్ళకద్దుకొని తింటాం, అది అందరికి తెలుసు. తీర్థము అనేది ఇక్కడ శైవానికి ఒక సాంప్రదాయం ఉంది, వైష్ణవానికి ఒక సాంప్రదాయం ఉంది తీర్థం తీసుకునే దాంట్లో. శైవంకి వచ్చేసి స్వామి లింగం పైన పోస్తాం కాబట్టి, అంటే స్వామి శివుడి యొక్క తలపైన తలపైన ఉంటుంది కదా గంగాదేవి, ఆ తీర్థమే మనం గంగగా భావిస్తాం. గంగాదేవి యొక్క జలాన్ని తీర్థంగా భావిస్తాం. అది తీసుకొని మనము తాగేసి కళ్ళకత్తుకోవాలి, తలపైన రాసుకోకూడదు. ఆల్రెడీ అది శివయ్య తలలో నుండి వస్తుంది తీర్థం అనేది. తీర్థము శివాలయంలో తీసుకుంటే అది శివుడి తల మీద నుండి వచ్చినట్టు భావన. సో మళ్ళీ మనం తల మీద పెట్టుకోకూడదు. వైష్ణవాలయంలో తీసుకుంటే విష్ణువు యొక్క పాదాల దగ్గర నుండి తీర్థం అనేది వస్తుంది. సముద్రం విష్ణు యొక్క పాదాల దగ్గర ఉంటుంది కాబట్టి పాల సముద్రం అంతా విష్ణు యొక్క పాదాల దగ్గరే ఉంటుంది. తీర్థం అంటే జలం ఉద్భవించేది విష్ణు యొక్క పాదాల నుండే ఉద్భవిస్తుంది అనమాట. దాన్ని తీసుకొని మనం తలపైన పెట్టుకోవచ్చు. అందుకు వైష్ణవ ఆలయంలో ఒక శాస్త్రం చెప్పబడింది తీర్థం తీసుకోవడము, శివుడికి సంబంధించిన ఆలయంలో ఒక శాస్త్రం చెప్పబడింది. తీసుకునేటప్పుడు భక్తి భావంతో తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నా కూడా శివుడి ఆలయంలో తలకు అనుకునే అవసరం లేదు, ఆల్రెడీ శివుడు తలపైనే వచ్చింది కాబట్టి కళ్ళకు అనుకోవాలి, కళ్ళకు అప్లై చేసుకోవాలి ఆ తీర్థాన్ని, ఇలా అనుకుంటారనమాట. విష్ణు ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ విష్ణు ఆలయంలో మనం తీసుకుంటే ఖచ్చితంగా తీసుకొని తలకి రాసుకోవాలి. ఆయన పాదాల దగ్గర వచ్చిన తీర్థాన్ని నేను తలపైన పెట్టుకుంటున్నాను అని దానికి అర్థం. తర్వాత శివయ్య తలల దగ్గర నుండి వచ్చిన తీర్థాన్ని నేను కళ్ళల్లో పెట్టుకుంటున్నాను అని అర్థం. తీర్థం సేవించేటప్పుడు ఇది ఖచ్చితంగా ఆ భావంతోనే సేవించాలి. ఇంకొకటి, తీర్థం అంటే ఏదో గుళ్ళో ఇచ్చే టెంకాయ నీళ్ళు అలా భావిస్తాం కదా, అది చాలా తప్పు. మనకి చాలా అనారోగ్యాలను తీర్థం తీసేస్తుంది, అనారోగ్యాలన్నీ నశింపజేస్తుంది, మన శరీరానికి ఒక కొత్త తేజస్సును ఉత్పత్తి చేస్తుంది అనమాట తీర్థం ద్వారా. అంటే దేవాలయాల్లో ఉన్న తీర్థానికి అంత శక్తి ఉంది. పూర్వము చెప్పాలంటే, ఇప్పుడు పళని క్షేత్రం ఉంది కదా, పళని క్షేత్రంలో విగ్రహము కొన్ని ఔషధాలతో తయారు చేసిన విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. అందుకే అక్కడ అభిషేక జలం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. పళని క్షేత్రంలో ఉన్న తీర్థ అభిషేకం దొరకాలి అంటే, ఎందుకంటే అది పూర్తి ఔషధాలతో చేసింటారు కాబట్టి దానిపైన మనం పాలు వేసినా కూడా చేంజ్ అయిపోతాయి, ఔషధాలు కలుస్తాయి కాబట్టి. అలాంటి ఔషధపరమైన తీర్థం మనం తీసుకుంటే శరీరంలో ఉన్న రోగాలన్నీ నశింపజేస్తాయని చెప్తారు. తీర్థానికి ఉన్న అర్థమే అది, మన శరీరంలో ఉన్న ఏమైనా రుగ్మతలు ఉన్నా పోతాయి అని చెప్పేసి తీర్థం తీసుకోవాలని చెప్తారు. అది ఎలా తీసుకోవాలి అనేది ఈ ఒక దేవాలయానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక దేవాలయానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. మరి ఆ పద్ధతి ఏంటంటారమ్మా? చాలా వరకు ఇలా పెడుతూ ఉంటాం, కొంతమంది ఇలా మడిచి పెట్టాలి. ఇలా మొదటి వేలు, చూపుడు వేలు, ఇది అంగుష్టం మీద ఉంది కదా బొటన వేలు, ఇలా పెట్టుకోవాలి. అంటే కింద పడుకోకున్నట్టు ఇలా పెట్టుకోకూడదు. ఇలా అమ్మ, చాలా వరకు ఉపవాసం ఉన్నప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు నోములు నోస్తున్నప్పుడు చాలా మంది ఆ తీర్థం తీసుకుంటే కూడా ఉపవాసం తొలగిపోతుంది అని అంటుంటారు. అది నిజంగా ఉపవాసం ఉన్న స్త్రీలైనా పురుషులైనా తీర్థం తీసుకోకూడదు ఆ రోజు? చాలా మందికి ఉన్న అపోహ ఇదే.
ఉపవాసం ఉంటే మేము ప్రసాదం తినము, ఉపవాసం ఉంటే మేము దేవుడికి సంబంధించినవి తీసుకోము, ఈవెన్ దేవునికి సంబంధించిన లడ్డు అయినా కూడా మేము తినము, నువ్వు తిరుమల లడ్డు ఇచ్చినా నేను ఉపవాసం ఉన్నాను అంటారు. తీర్థం కూడా తీసుకోమని, ఇది అపోహ. దేవుడికి సంబంధించింది ఏదైనా కూడా ఉపవాసం ఉన్నా నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా దేవుడి యొక్క అనుగ్రహం ప్రసాదంలోనే ఉంటుంది. మనం మన బాడీలోకి స్వయంగా స్వీకరిస్తాము అంటే ప్రసాదమే. ఒకటి అమ్మాయి మనం కంప్లీట్ గా పూజ చేస్తాం, లేదా ఒక దేవాలయంలో కంప్లీట్ గా పూజ చేస్తారు, మనం ఇంట్లో కంప్లీట్ గా పూజ చేస్తాం, దేవుడికి స్తోత్రాలు చేస్తాం, పఠనం చేస్తాం, అర్చన చేస్తాం, అంతా అయిపోతుంది. దేవాలయంలో అయినా ఇంట్లో అయినా అయిన తర్వాత దేవుడి యొక్క శక్తి దేంట్లో ఉంటుంది, ఎక్కడికి వస్తుంది? తీర్థం ప్రసాదంలోకి వస్తుంది. అంటే దేవుడు మనం పెట్టిన నైవేద్యం గ్రహిస్తాడు. టెంపుల్లో దేవాలయాల్లో పెట్టే నైవేద్యము స్వీకరిస్తాడు, ఇళ్లల్లో పెట్టే నైవేద్యం గ్రహిస్తాడు. ఇది తేడా. ఎందుకు దేవాలయాలకి ఇంటికి శాస్త్రం వేరు చెప్పింది అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇళ్లలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. అది చాలా తప్పు. నువ్వు ఖచ్చితంగా నీ ఇంటి విగ్రహానికి నువ్వు పస్తు పెట్టినట్టే, నువ్వు పెద్ద విగ్రహాలు పెట్టుకొని పూజ చేయడం వల్ల. ఎందుకంటే ఓన్లీ దేవాలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం మాత్రమే భగవంతుడు టెంపుల్లో గర్భగుడిలో ఉండే భగవంతుడు నైవేద్యాన్ని అంటే మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తాడు. ఇంట్లో ఉన్న ఇంటి వాస్తురీత్యా ఇంటి శాస్త్రంలో ఉండే భగవంతుడు నువ్వు ఎంత పెద్ద విగ్రహమైనా పెట్టుకో, కేవలం గ్రహిస్తాడు, స్వీకరించడు. చూస్తారు వాళ్ళ కళ్ళతో, అంతే. మనం ఏం చేస్తున్నాం, అందుకే ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు అంటారు. ఇప్పుడు 3 ఇంచులు కాదు, 6 ఇంచులు కాదు, ఏకంగా అడుగులే పెట్టుకుంటున్నారు. 2 అడుగులు, 3 అడుగులు, 5 అడుగులు ఇలా పెట్టుకుంటూ వస్తున్నారు. చాలా తప్పు. ఎందుకు పెట్టుకోకూడదు అన్నారంటే, నువ్వు దేవతను తెచ్చి కూర్చోబెట్టి జస్ట్ నువ్వు చూసేలాగా చేస్తున్నావు నీ ఇంటి నైవేద్యాన్ని. ఆయన స్వీకరించడు నీ ఇంట్లో. ఎందుకంటే ఇల్లు అంటేనే ఎంగిలి మంగళం, ఇల్లు అంటేనే అది. అందుకు వాళ్ళు స్వీకరించరు, జస్ట్ చూస్తారు. నేను ఎంతసేపు నేను ఇంట్లో విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నాను పెద్దది, నేను అన్ని ఉపచారాలు చేసేస్తున్నాను, అన్ని జరిగిపోతున్నాయి, నేను టైం టు టైం నైవేద్యం పెట్టేస్తున్నాను స్వామికి, 3 పూట్ల కొంతమంది ఇలా కూడా ఉన్నారు, 3 పూట్ల పెట్టేస్తున్నాను, 3 పూట్ల స్వామి తింటా ఉన్నారు, అమ్మ తింటున్నారు అనేది ఇది పెద్ద అపోహ. ఇంట్లో ఉన్న విగ్రహాలు, దేవుళ్ళ పటాలు, దేవుళ్ళు నైవేద్యాన్ని స్వీకరించరు, కేవలం చూస్తారు, గ్రహిస్తారు. వాళ్ళ యొక్క శక్తి ఆ నైవేద్యంలోకి వస్తుంది. మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఉపవాసం ఉన్నా కూడా దేవుడి యొక్క అనుగ్రహంతో తయారైన నైవేద్యాన్ని, ప్రసాదాన్ని మనము తిరస్కరించకూడదు. ఇది మహాపాపం. ఎవరైతే ప్రసాదం మేము తినము, ఉపవాసం ఉన్నాము అంటారో వాళ్ళకి పాపమే వస్తుంది. ఆ ఉపవాస ఫలితం కూడా రాదు. ఖచ్చితంగా నీకు ప్రసాదం అని ఎవరైనా తెచ్చిస్తే కళ్ళకద్దుకొని చెప్పులు విడిచి తినాలి. చెప్పులు వేసుకొని ప్రసాదం తినకూడదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనం ప్రసాదం స్వీకరిస్తున్నామంటే చెప్పులు విడిచి చేతిలో ప్రసాదం తీసుకొని దాన్ని కళ్ళకద్దుకొని నీ ఇష్ట దైవ నామాన్నో లేదా నీకు తెలిసిన ఏదైనా మంత్రాన్నో అనుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. సంపూర్ణంగా ఆ ప్రసాదం యొక్క శక్తి మన శరీరం ఆకర్షిస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది ఆ శక్తిని. తాగకుండా వదిలేస్తుంటారు, అలాంటి వాళ్ళకి పాపం తగులుతుంది. ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే దాంట్లో దైవారాధన ఒక శక్తి ఉంటుంది కదా. తాగనప్పుడు తీసుకోవద్దు, నేను తాగను అని చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా పంచామృతం ఉంటుంది కదా, పంచామృతంలో బనానా మిక్స్ చేస్తుంటారు కాబట్టి నేను కూడా తినను, తీసుకోను, బనానా తినను నేను. కానీ పంచామృతం ఏం చెప్తాను, వేసే వాళ్ళకి 2 drops వేయించుకుంటాను అంతే. ఎందుకంటే అంత శక్తి, అభిషేక శక్తి అంతా తీర్థంలో ఉంటుంది, అభిషేక శక్తి అంతా పంచామృతంలో ఉంటుంది, స్వామివారి యొక్క విగ్రహ శక్తి అంతా తీర్థము పంచామృతాలలోనే ఉంటుంది. కాబట్టి నేను 2 drops వేయించుకుంటాను అంతే. ఆ మిల్క్ ఉంటది కదా పంచామృతంలో, కొంచెమే వేయండి అని చెప్తాను. వేసేటప్పుడు కొంచెమే వేస్తారు, కొంచెమే తీసుకుంటాం. మనం తిననప్పుడు తాగినప్పుడు తీసుకొని దాన్ని పడేయడం అనేది చాలా పాపం. ఎందుకంటే అది విగ్రహాలలో నుండి వచ్చింటది తీర్థం అనేది. విగ్రహం పైన వాటర్ పోస్తారు కదా అభిషేకం చేసేటప్పుడు, దాన్నే కొంచెం పక్కకి తీసి మనకిస్తారు. అంటే స్వామివారి యొక్క శక్తి సంపూర్ణంగా తీర్థంలో ఉంటుంది, విగ్రహ శక్తి. అది అభిషేకం టెంకాయ నీళ్ళు అని అనుకుంటాం కాబట్టి అభిషేకం చేసేటప్పుడు కొన్ని వాటర్ తీస్తారు కాబట్టి దాంట్లోకే వాటర్ కలుపుతారు జనాలు ఎక్కువై కొద్ది. మనం ఏం చేస్తున్నాం, అది నార్మల్ తీర్థంగా అనుకుంటాం కానీ కాదు, తప్పు. కంప్లీట్ గా మూర్తి యొక్క శక్తి ఆ తీర్థంలో ఉంటుంది. మనం దాన్ని స్వీకరించడం వల్ల ఫస్ట్ అయితే రోగాలు తగ్గుతాయి మెయిన్ గా. అయితే మనం మొత్తం మీద తీర్థంలో ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు తీర్థం ఎలా తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.